ఇంటర్ వాళ్ళకి ఈ చాప్టర్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చాప్టర్ నుంచి బైనామియల్ థియరం చాప్టర్ నుంచి మనకి 7 మార్క్స్ వెయిటేజ్ 2 7s అయితే ఉంటాయి. సో ఆ 2 7s కూడా ఒకటి వచ్చి సిరీస్ ప్రాబ్లం ఏదైతే ఉంటుంది, కంపల్సరీగా సిరీస్ ప్రాబ్లం అయితే ఉంటుందండి. ఈ సిరీస్ ప్రాబ్లమ్స్ వచ్చి 5 ఉన్నాయి. 5 మనం నేర్చుకుంటే ఒకటైతే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే థియరమ్స్, ప్రూవ్ దట్ అట్లా ఉంటాయి అన్ని థియరమ్స్, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 5 ఈ సిరీస్ ప్రాబ్లమ్స్ 5 టోటల్గా 10 నేర్చుకుంటే 10 నేర్చుకుంటే మనకి 2 7s అయితే వస్తాయండి. 14 మార్క్స్ అయితే వస్తాయి. సో చాలా ఈజీగా కూడా ఉంటాయి, ఎందుకంటే థియరం బేస్డ్ ప్రాబ్లమ్. ఒక థియరం ఫార్ములా బేస్డ్ ఫార్ములా మనకి గుర్తుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం చాలా 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 ఈజీ. ఓకేనండి. ఫస్ట్ ఫార్ములా మనకి గుర్తుండాలి. ఏ ఫార్ములా అంటే ఇలా సమ్ ఇఫ్ x ఈక్వల్ టు 1/3/3.6 ప్లస్ 1 3 5/3 6 9 ఇట్లా సిరీస్ ప్రాబ్లం అంటే అన్ని ఇట్లానే ఉంటాయండి. అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. బైనామియల్ థియరంలో ఇన్ఫైనైట్ సిరీస్ ఫార్ములా, ఇన్ఫైనైట్ సిరీస్ ఫార్ములా వచ్చి 1 మైనస్ x హోల్ పవర్ మైనస్ p/q ఈక్వల్ టు 1 ప్లస్ 1 p/1 factorial x/q plus p of p plus q by 2 factorial x/q whole square and so on to infinity. సో మనకి ఫార్ములా బైనామియల్ థియరం సిరీస్ ప్రాబ్లం అంటే ఈ ఫార్ములా మనకి ఫిక్స్ అయిపోవాలి. అంతలా ప్రాక్టీస్ ఉంటేనే మనకి ఫార్ములా అనేది గుర్తుంటుందండి. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఫార్ములా వచ్చి మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఏముంది 1 ప్లస్ అండ్ సో ఆన్, 1 ప్లస్ p ప్లస్ q అండ్ సో ఆన్. సో కంపేర్ చేసుకోవాలి మనం. ఇచ్చిన ప్రాబ్లం చూడండి, 1 3 3 6 ప్లస్ 1 3 5 3 6 9 ప్లస్ ఇట్లా ఉన్నాయి కదా. నేనేం చేస్తానంటే ఇటు నుంచి వద్దాం, ఇటువైపు నుంచి 7 12 క్లోజ్ చేస్తే ఈ పార్ట్ వచ్చి 7 12 క్లోజ్ చేస్తే ఈ పార్ట్ వచ్చి దీని ఫ్రంట్ యాడ్. నెక్స్ట్ చూడండి 5 9 క్లోజ్ చేస్తే ఈ పార్ట్ 1 3 3 6 అలా గుర్తుపెట్టుకోవాలి మనం, అంటే ఐడియా రావడానికి. నెక్స్ట్ 3 6 క్లోజ్ చేస్తే 1/3 అంటే దాని ఫ్రంట్ వచ్చేది యాడ్ అయ్యేది ఏంటి 1/3. కానీ ఫార్ములాలో ఏముంది 1 ప్లస్ ఉంది కదా. సో 1 ప్లస్ 1/3 మనం యాడ్ చేసుకోవాలి కంపేరింగ్కి. ఇచ్చిన దాన్ని ఏమనుకుందామంటే క్యాపిటల్ ఎక్స్ అనుకోండి. వద్దులే, ఎక్స్ ఈక్వల్ టు చూడండి యాడింగ్ ఇక్కడ రాయాలి, యాడింగ్ బోత్ సైడ్ ఏమైతే చేస్తున్నాం మనం 1 ప్లస్ 1/3. ఎందుకు 1 ప్లస్ 1/3 యాడ్ చేసుకుంటున్నాం? ఫార్ములా చూడండి, 1 ప్లస్ సమ్ p బై 1 ఫ్యాక్టోరియల్ x/q ప్లస్ p ప్లస్ q బై 2 ఫ్యాక్టోరియల్ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి
కానీ వాడు మనకి ఇచ్చింది ఏంటి ఇట్లా ఇస్తాడు. దీన్ని మనం చూసుకోవాలి. ఇక్కడ 1 ఉంటే ఇప్పుడు 1 + 1/3 ఉందనుకో డైరెక్ట్ ఫార్ములా కంపేర్ చేసుకుని మనం వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ ఇది అలా లేదు కదా, ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకుని అప్పుడు మనం p వాల్యూ, q వాల్యూ, n వాల్యూ అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే చూడండి క్లారిటీగా. సారీ, యాడింగ్ బోత్ సైడ్ 1 + 1/3. సో 1 + 1/3 plus x equal to 1 + 1/3 plus 1 3/2 factorial 1/3 whole square. 3 6 ఎంతండి 18. సో 3 స్క్వేర్ అంటే 9. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 2 9s 18. సో ఈ వేరియబుల్ని మనం ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు 13/36 ఉంది కదా, 13 మనకి ఫార్ములాలో రావాలి. చూడండి ఈ టర్మ్ అంతా చూడండి. 1/1 ఫ్యాక్టోరియల్. ఓకేనా? ఇక్కడ చూడండి సెకండ్ టర్మ్ వచ్చి p + q/2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ మనకు 2 ఫ్యాక్టోరియల్ లేదు, 36 ఉంది. సో 36ని మనం ఇలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే 3 6 18. 18 ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఆల్రెడీ మనం 1/3 యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది p వేరియబుల్గా తీసుకుంటే స్క్వేర్ టర్మ్ 1/3 హోల్ స్క్వేర్ ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ సో అంతా కన్వర్ట్ చేయాల్సిన లేదు, మనకి ఫార్ములా వరకు వస్తే చాలు. ఈ ఫస్ట్ 2 వేరియబుల్స్ని చూసుకుంటే సరిపోద్ది మనకి, ఎందుకంటే అవే మనకి ఇంపార్టెంట్, ఇంకా అంతా అవసరం లేదు. ఫస్ట్ స్క్వేర్ వరకు చూసుకుంటే చాలు మనం, ఆ నెక్స్ట్ పార్ట్ అవసరం లేదు మనం. ఇప్పుడు చూడండి ఫార్ములాలో 1 - x హోల్ పవర్ p/q. p వాల్యూ తెలియాలి, q వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కంపేరింగ్ ఈక్వేషన్ అండ్ దిస్ వన్ ప్రాబ్లం, కంపేరింగ్ టు దిస్ 2 కంపేర్ చేసుకుంటే చూడండి p ఈక్వల్ టు ఏముంది, p ప్లస్ ఏముంది ఇక్కడ 1, p ఈక్వల్ టు 1. ఓకేనా? p1, p ప్లస్ q ప్లస్లో 3, p ప్లస్ q ఈక్వల్ టు 3. ఆల్రెడీ మనకి p వాల్యూ 1 అని తెలిసింది. సో q ఈక్వల్ టు 2. p వాల్యూ తెలిసింది, q వాల్యూ తెలిసింది. సో x/q వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. x/q ఈక్వల్ టు x/q ప్లస్ ఏముంది కంపేరింగ్ చేయండి. 1p/1 ఫ్యాక్టోరియల్ 1/3 హోల్ స్క్వేర్. సో x/q ప్లస్లో 1/3. x ఈక్వల్ టు q వాల్యూ ఎంత 2/3. మనకి x వాల్యూ తెలిసింది, p వాల్యూ తెలిసింది, q వాల్యూ కూడా తెలిసింది. సో ఫైనల్గా మనం ఈ ఫార్ములాలో అయితే వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేయండి. కన్వర్ట్ చేయడం అర్థమైంది కదా. మనం ఈ ఫార్ములా మనకి గుర్తుండాలి. కంపల్సరీగా సిరీస్ ప్రాబ్లం మనం సాల్వ్ చేసినప్పుడు ఈ ఫార్ములా మనం కంపేర్ చేసుకోవాలి. ప్రాబ్లం అయితే ఇలా ఇస్తాడు, ఒకవేళ డైరెక్ట్ వాడే 1 + 1/3 సమ్ వేరియబుల్స్ ఇచ్చాడు, మనం డైరెక్ట్గా కంపేర్ చేసుకుని వేసుకోవచ్చు. కానీ ఇక్కడ అట్లా ఇవ్వలే, మల్టిప్లికేషన్స్ ఇచ్చాడు, అన్ని ఆడ్ నెంబర్స్ ఇట్లా క్లోజ్ చేసుకుంటూ రండి. సో మనం యాడ్ చేయాల్సిన టర్మ్ ఏంటంటే 1/3. ఆల్రెడీ ఫార్ములాలో 1 ఉంది కాబట్టి సో యాడింగ్ బోత్ సైడ్ 1 + 1/3ని యాడ్ చేసుకోవాలి. దాన్ని సింప్లిఫికేషన్ చేసుకోవాలి, ఫార్ములాతో కంపేర్ చేసుకోవాలి. p వాల్యూ, q వాల్యూ, x వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాక ఫార్ములా తీసేస్తున్నానండి. మనం ప్రూవ్ చేయాల్సింది కదా 9x² + 24x = 1. కొన్ని ప్రూవ్ చేయమని అడగడు, ఇట్లా ఇచ్చేసి ఈ వాల్యూ 11 కదా, వాల్యూ ఎంత, లేకపోతే 90 = సమ్ వాల్యూ ఎంత అలా అడుగుతాడు. కొందరు అతి తెలివితేటలు వాళ్ళు ఉంటారు. అతి తెలివి వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అక్కడ ప్రూవ్ దట్ అని ఇచ్చేస్తారు కదా 11 అనేది, వాళ్ళు ఏదో చేసుకుంటూ వస్తారు. ఫైనల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆన్సర్ చేస్తారు. అది కూడా చెక్ చేసుకుంటారు,
అంత మైండ్ లేకుండా ఏమి ఉండరండి పేపర్ కరెక్షన్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి స్టెప్ బై స్టెప్ మైండ్లో అయితే ఐడెంటిఫై అయిపోద్ది. ఓకేనా? సో కేర్ఫుల్గా చేసేవాళ్ళు ఫార్ములా వేసుకుని ఫార్ములా కంపేర్ చేసుకుని వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా అవి వచ్చేసినట్టే మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత, ఈ పార్ట్ 4/3 ప్లస్ x ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత అండి, 1 మైనస్ ఎక్స్ 2/3 p/q మైనస్ 1/2. ప్రాబ్లం వచ్చేసినట్టే. ఇక్కడ 4 ప్లస్ 3x/3 ఈక్వల్ టు ఇక్కడ ఎల్సిఎం ఎంత 3 మైనస్ 2 1 మైనస్ 1/2. ఇప్పుడు ఎక్స్ ఇన్వర్స్ అంటే ఎంత, 1/x కదా, అంతే కదా. సో ఇక్కడ చూడండి 1/3 ఇన్వర్స్ ఆఫ్ 1/2 రాసుకోవచ్చు. సో ఎక్స్ ఇన్వర్స్ 1/x రాసుకుంటే అంటే 1/3 ఇన్వర్స్ ఏమవుతుంది, 1/1/3 హోల్ పవర్ 1/2. సో న్యూమినేటర్ వచ్చేస్తుంది కదా 3, 1/2 ఏమవుతుంది స్క్వేర్ రూట్ 3, అంతే కదండి. అంటే దీని వాల్యూ ఇది మనం అంతా రఫ్లో చేసుకోవచ్చు, లేదా రఫ్లో చేయాలి ఇది. అంటే మనకి తొందరగా ఐడెంటిఫికేషన్ రావడం కోసం సింప్లిఫికేషన్ చెప్పాను. ఆల్రెడీ ఉంటారు టాపర్స్ అయితే ఓకే, మనలాంటి వాళ్ళు ఉంటే కనుక ఇలా సింప్లిఫికేషన్ చేసుకుని అసలు ఇక్కడ √3 ఎట్లా వచ్చింది అనేది ఎక్స్ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/x. సో దీన్ని కన్వర్ట్ చేస్తా, ఇది ఎక్స్ వేరియబుల్ అనుకుంటే ఇన్వర్స్ 1/2 1/x 3. సో దీని వాల్యూ ఎంత, √3 4 ప్లస్ 3x/3 4 ప్లస్ 3x ఈక్వల్ టు 3√3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ 4 ప్లస్ 3x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3√3 హోల్ స్క్వేర్ 9/3. చూడండి a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ ప్లస్ 16 2ab 2 4s are 8 8 4s are 24x ప్లస్ 9x స్క్వేర్ 9x స్క్వేర్ 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్ టు 9 3s are 27 మైనస్ 16 ఎంత 11. సో 9x స్క్వేర్ ప్లస్ 24x ఈక్వల్ టు 11. ఇదిగా మనం ప్రూవ్ చేయాల్సింది. సింపుల్, మనకి ఫార్ములా ఐడెంటిఫై ఉంటే దాన్ని సింప్లిఫికేషన్ చేయడమే, ఇంకేం లేదు ఈ ప్రాబ్లంలో. నేను కూడా అంతే చేసుకున్నా, ఫార్ములాలో ఇచ్చిన దాన్ని ఫార్ములాలో కన్వర్ట్ చేసుకున్నా. ఆ ఫార్ములాని మనం కన్వర్ట్ చేసుకున్న ఈక్వేషన్కి కంపేరింగ్ చేసుకుని p వాల్యూ q వాల్యూ x వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. సో సింప్లిఫికేషన్ చేసుకున్నా. ఓకేనా? అంతే ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి ప్రాబ్లం ఉంది.